క్రైస్తవుడా, ఈరోజు నీవు ఎవరిని కనపరిచే వ్యక్తిగా ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. ప్రతి విషయంలోనూ నిన్ను నీవే కనపరుచుకుంటున్నట్లున్నావు. అందుకే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే నీవు గొప్ప కాదు, నీ డాడీనే గొప్ప. ఆ విషయం నువ్వు గుర్తించాలి. మరి నీవేంటి ప్రతి విషయంలో కూడా నీవే గొప్ప అన్నట్లుగా చాలా ఫీల్ అవుతున్నావు కదా. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించు. నువ్వేం చేస్తున్నావు అనేది నీకు అర్థమవుతుంది. నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ప్రభువుని గనపరిచే వ్యక్తిగా ఉండాలి, ఆయన్ని గొప్ప చేసే వ్యక్తిగా ఉండాలి. నీ డాడీ ఎప్పుడూ గొప్ప, నువ్వెంత మాత్రమో కాదు. ఈ విషయం నువ్వు గమనించాలి. ఒకవేళ ఇంతవరకు నీవు ప్రతి విషయంలో నీవే గొప్ప అని అనుకుంటున్నావేమో, నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ప్రభు శక్తిని తక్కువ చేస్తూ ఉన్నావేమో, ప్రభుని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నావేమో. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎప్పటికీ గొప్ప కాదు, నువ్వు నిన్ను తగ్గించుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నీవు ఆలోచించు ఒకసారి. ఏదైనా చిన్న విషయంలో నువ్వు ఒక ప్రార్థన చేస్తే ఆ రోగికి స్వస్థత వచ్చినప్పుడు అది దేవునికే మహిమని నువ్వు పరగలగాలి. దేవుడు కార్యం చేస్తేనే అక్కడ స్వస్థత వచ్చింది. కానీ నీవేమనుకుంటున్నావు? వాళ్ళు తెలియక అన్యులై ఉండొచ్చు, లేదా క్రైస్తవులు అయినప్పటికీ నిన్ను కాకుండా, మరి ప్రభువుని కాకుండా నిన్ను గొప్ప చేస్తూ ఉండొచ్చు. కానీ నీ వెంటనే చెప్పాలి, ఇది ప్రభు చేసిన కార్యం, ప్రభుకే మహిమ రావాలి. నేను కేవలం ప్రార్థన మాత్రమే చేస్తాను, స్వస్థత ఇచ్చేది యేసు అని ఆయన్ని గొప్ప చేయాలి నువ్వు. కానీ నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావు. ఎందుకంటే విశ్వాసులు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళు స్వస్థత వచ్చిందని నిన్ను గనపరుస్తుంటే దానికి పొంగిపోతున్నావేమో. ఇది నేనే చేశాను, నేనే గొప్ప అనుకుంటున్నావేమో బహుశా. దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తగ్గించుకోవడం నేర్చుకో. ప్రభుని మాత్రమే గనపరచాలి. నీవు ఎప్పటికీ గొప్ప కాదు, నీ డాడీనే గొప్ప. మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. అయితే నువ్వు ఏదైనా సరే సువార్త చేసావు, మరి కొన్ని ఆత్మల సంఘానికి నడిపించబడి అనుకో. సేవకుడా, నీవైనా అంతే. కొన్ని ఆత్మల సంఘానికి నడిపించబడితే నీవు సువార్త చేయడం వల్ల గొప్ప అని నువ్వు అనుకోబాకు. నువ్వు సువార్త చేసినా కనీసం ఒక ఆత్మ కూడా సంఘానికి రాకపోవచ్చు కదా. కానీ ప్రభు కార్యం చేశారు. నువ్వు వాక్యం అనే విత్తనం విత్తినప్పుడు ప్రభు దానికి నీరు కట్టి మొక్క వచ్చేట్లు చేసి వృద్ధి చేసిన వాడు ఆయనే. కాబట్టి ఆ వాక్య ఫలింపు ఆయన ఇచ్చారు. కాబట్టి వాళ్ళ హృదయాలు ఆకర్షించబడి క్రీస్తు వైపుకి సంఘానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇదంతా నా గొప్పతనం, నేను సువార్త చేయడం వల్ల ఇలా జరిగింది, ఈ ఆత్మలను నేనే సంపాదించుకున్నానని నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా, నీవు ఎప్పటికీ గొప్ప కాదు. మళ్ళీ చెప్తున్నాను, నీ డాడీనే గొప్ప. డాడీ కార్యం చేస్తేనే నీకు అలా జరుగుతుంది. అసలు ఉదయం లేచామంటే, మనం లేచి ఉన్నామంటే దేవుని కృప. అదంతా కూడా ఆయన సహాయం చేయబట్టే లేచి ఉన్నాం. మన శక్తి కాదు, మన బలం కాదు. మనం ఎంతో బలహీనులం. ఈ శరీరం ఎంతో బలహీనం కదా. అయినప్పటికీ కూడా బలవంతులముగా మనల్ని నిలబెట్టి దేవుడు వాడుకుంటున్నాడు. ఆ విషయం క్రైస్తవుడు నువ్వు గమనించు. ఎక్కడెక్కడ నువ్వు హెచ్చించుకుంటున్నావో అక్కడెక్కడ నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఈ వీడియో ద్వారా, ఈ వాక్య భాగం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను తగ్గించుకుని ప్రతి విషయంలో కూడా ఉండు. మళ్ళీ దేవుడు చెప్పేది అదే, నువ్వు ఎన్నటికీ గొప్ప కాదు, నీ డాడీనే గొప్ప. కాబట్టి ఎక్కడ నువ్వు గొప్ప అని ఫీల్ అవుతున్నావో, కాబట్టి అలాంటి ప్లేస్లో ఎందుకంటే ఇప్పటికే నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు ఏదైతే ఎక్కువ అని నీ దేని చూసైతే ఇది నాది, నేను నా వల్లే జరిగింది అనుకుంటున్నావో అక్కడక్కడ నీకు అభివృద్ధి లేకుండా దేవుడు చేసేస్తాడు. నీకు అనవసరంగా నువ్వు అలాంటి విషయాల్లో మరి దేవుణ్ణి హెచ్చించకుండా నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నీ అభివృద్ధి శూన్యమవుతుంది. అలాగే సంఘ విస్తరణ విషయంలో కావచ్చు, నువ్వు బయట చేసే ఏదైనా కావచ్చు, దేవుని కోసం ఒక పని నువ్వు ఏదైనా చేస్తే అది కేవలం దేవుని కృప అని నువ్వు గుర్తించాలి. అంతేకాకుండా అదే విధంగా నువ్వు ఇతరులకు కూడా చెప్పగలగాలి. ఎప్పుడు నిన్ను గొప్ప చేసుకోకూడదు. ఆయన్ని నువ్వు గనపరిచినప్పుడు ఆయన తగిన సమయంలో నిన్ను గనపరుస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నిన్ను హెచ్చించుకోవడం మానేసి ప్రభువుని హెచ్చించడం ప్రారంభించు. అలాగే నీ ప్రతి పనిలో కూడా, ఆలోచన విధానంలో సైతం నువ్వెంత మాత్రం కూడా నువ్వు గొప్ప అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి నువ్వు గొప్ప కాదు అని తెలుసుకో. నువ్వు ఇలా బ్రతికి ఉన్నావంటే దేవుని కృప అని తెలుసుకో. నువ్వు చేసే ప్రతి పనిలో ఏదైనా విజయం వచ్చిందంటే ఆ విజయం కేవలం దేవునిదే అని ఆయనకే మహిమ ఆపాదించు. ఆ విధంగా నీవు ఉండగలిగితే నిన్ను, నీ సేవని, నీ పరిచర్ని, నీ కుటుంబాన్ని అన్నిట్లో కూడా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా తగ్గించుకునుండు. ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. కాబట్టి అటువంటి తగ్గింపు జీవితం కలిగి నీవు జీవించు. మళ్ళీ చెప్తున్నాడు కదా దేవుడు, నీవు ఎన్నడూ గొప్ప కాదు, నీ డాడీనే గొప్ప. ఆమేన్.